హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ వీడియో డైలీ మనం ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసే సింపుల్ ప్రొడక్ట్స్ని చూపించబోతున్నాను. ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం పర్చేస్ చేసి తీసుకున్నాను. ఈ ప్రొడక్ట్స్ మీకు కూడా అవసరమవుతుందేమోనని ఈ చిన్న వ్లాగ్ చేసి చూపిస్తున్నాను. ఈ చిన్న చిన్న బౌల్స్ కానీ, జాడీ కానీ, ఆయిల్ స్పేర్ కానీ నేను బయట కొని తీసుకున్నాను. ఈ వీడియోని చేస్తున్నాను కాబట్టి మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఈ వస్తువులన్నింటికి కాస్త దగ్గరగా ఉన్న ఐటమ్స్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను, లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్లను ప్రొవైడ్ చేస్తాను. ఈ చిన్న చిన్న హోమ్మేడ్ ప్రొడక్ట్స్ మీకు కూడా కావాలనిపిస్తే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. నేను డైలీ కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు ఈ బౌల్స్లో కర్రీ డెకరేషన్ పర్పస్గా లేదా స్వీట్లను డెకరేషన్ చేసి చూపించడానికి వాడుతూ ఉంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ ప్రొడక్ట్స్ని చూసేద్దామా? ముందుగా చిన్న సైజుగా ఉన్న జాడీ. వేసవికాలం వచ్చేసింది కనుక ఎక్కువగా నిల్వ పచ్చళ్లను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు నిల్వ పచ్చళ్లను స్టోర్ చేయడం కోసం జాడీని ఉపయోగిస్తూ ఉంటాం. అలా పచ్చళ్ళని స్టోర్ చేసుకోవడానికి ఈ చిన్న జాడీని తీసుకున్నాను. ఈ జాడీలో 1 కేజీ నుంచి 1.5 కేజీ పచ్చడిని నిల్వ చేసుకోవచ్చు. ఈ చిన్న జాడీ రేట్ వచ్చేసి 179 రూపీస్, అంటే 180 రూపీస్ వరకు పడుతుంది. చిన్న సైజు జాడీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. అంతేకాకుండా ఇందులో పచ్చళ్లను నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి కూడా. ఈ జాడీ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదంటే స్క్రీన్పై ప్లే చేసిన స్క్రీన్ షాట్ని మీషోలో సెర్చ్ చేసుకొని జాడీని పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత సర్వింగ్ ట్రే. సియా గోల్డెన్ బార్డర్ డిజైన్తో, అలాగే వైట్ కలర్లో చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదా. ఈ ప్రొడక్ట్ లింక్ని మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ను స్క్రీన్ మీద ప్లే చేస్తాను. ఈ ప్రొడక్ట్ను నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం పర్చేస్ చేసి తీసుకున్నాను. స్వీట్స్ని డెకార్ చేసుకోవడానికి కానీ, జ్యూసెస్ని ప్రిపేర్ చేసి ఈ ట్రేపై సర్వ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. తర్వాత స్క్వేర్ స్మాల్ బౌల్స్. ఈ బౌల్స్ని నేను యూట్యూబ్ ఛానల్లో కర్రీస్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు పోపు దినుసులను వేసుకోవడానికి కానీ, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేయడానికి కానీ వాడుతూ ఉంటాను. చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో, రౌండ్ షేప్లో చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ స్మాల్ బౌల్స్ లింక్స్ను కూడా తప్పకుండా స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ తీసి ప్లే చేస్తాను. అలాగే ఈ ప్రొడక్ట్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పోపు దినుసులను ఈ బౌల్స్తో వేసుకున్నారంటే చాలా అందంగా కనపడుతుంది. తర్వాత మరో 2 బౌల్స్ని చూపించబోతున్నాను. ఈ 2 బౌల్స్ని కర్రీని గార్నిష్ చేసి చూపించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఈ 2 బౌల్స్ కూడా పింగాణి బౌల్స్ కాదు, కాబట్టి ఈజీగా సర్వ్ చేసుకోవడానికి కానీ, లేదా డెకరేషన్ పర్పస్గా చూపించడానికి కానీ వాడుకోవచ్చు. తర్వాత గ్లాస్ బౌల్స్. ఈ గ్లాస్ బౌల్స్ని ఎక్కువగా స్వీట్ని డెకార్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. స్వీట్స్ అయితే గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి స్వీట్స్ని డెకార్ చేస్తే కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఈ బౌల్స్లలో హల్వాని, గులాబ్ జామున్స్ను, రసగుల్లా ఇలాంటి వాటిని డెకరేషన్ చేసి చూపిస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్స్ని నేను మీషోలోనే పర్చేస్ చేసి తీసుకున్నాను. ఈ గ్లాస్ బౌల్స్ లింకుని కూడా స్క్రీన్పై స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఈ బౌల్స్ లింక్ని తప్పకుండా షేర్ చేస్తాను. ఒక గ్లాస్ బౌల్ని ప్లెయిన్గా తీసుకున్నాను. మరొక గ్లాస్ బౌల్ని చుట్టూరా మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్తో ఉన్న బౌల్ని తీసుకున్నాను. ఈ బౌల్ని కూడా వీడియోస్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు
కాస్త ఎక్కువ క్వాంటిటీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ను కర్రీస్లో వేసుకోవడానికి కానీ స్వీట్ని డెకర్ చేస్తానికి కానీ యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే ముఖ్యంగా ఫ్రూట్స్తో ఏవైనా ఐటమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్స్లో వేసి చూపిస్తే చాలా అందంగా కనిపిస్తాయి. ఫ్రూట్ కస్టర్డ్ కానీ లేదా ఫ్రూట్ మిక్స్ కానీ లేదంటే ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటి బౌల్స్లో వేసి చూపిస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. తప్పకుండా ఈ 2 బౌల్స్ని పర్చేస్ చేసుకోండి. తర్వాత కర్రీ డెకర్ బౌల్స్. ఈ బౌల్స్ కూడా ఒకటి బ్లాక్ మరొకటి వైట్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి. ఈ బౌల్స్ని కూడా నా యూట్యూబ్ ఛానల్లో కర్రీని డెకర్ చేసి చూపించడానికి, చిన్న బౌల్లో అయితే చట్నీని డెకర్ చేసి చూపిస్తూ ఉంటాను. ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్తో బ్లాక్ వైట్ కాంబినేషన్లో చాలా అందంగా ఉన్నాయి కదా. ఎప్పుడు కర్రీస్ని ప్రిపేర్ చేసినా ఇలా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లో కర్రీని డెకర్ చేసి చూపిస్తే కర్రీ చక్కగా కనిపిస్తుంది. ఈ 2 బౌల్స్ లింక్ని కూడా ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. తర్వాత స్మాల్ డైమండ్ షేప్ డెకర్ ప్లేట్. ఈ ప్లేట్ని నేను మీషోలో పర్చేస్ చేసి తీసుకున్నాను. ఈ ప్లేట్కి కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఒకటి బ్లాక్ మరొకటి వైట్. నేను బ్లాక్ని పర్చేస్ చేసి తీసుకున్నాను. ఈ ప్లేట్ రేట్ వచ్చేసి 214 రూపీస్ వరకు పడుతుంది. ఈ ప్లేట్ని స్నాక్స్ని సర్వ్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఒక పక్క స్నాక్స్ మరొక పక్క జామ్ కానీ చట్నీస్ని కానీ వేసుకోవచ్చు. బౌల్ పెట్టే అవసరమే లేకుండా చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదూ. తర్వాత లీఫ్ షేప్ డెకర్ బౌల్. ఈ లీఫ్ షేప్ బౌల్ ప్యూర్ వైట్లో ఉంటుంది కాబట్టి కాస్త రెడ్ కలర్లో ఉన్న లేదా గ్రీన్ కలర్లో ఉన్న చట్నీని గార్నిష్ చేసి చూపిస్తే చాలా అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మంచి కలర్ఫుల్గా ఉన్న హల్వాలను గార్నిష్ చేసి చూపించిన చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో పూజలు వ్రతాలు జరిగినప్పుడు ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి దేవుడికి పెట్టడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, స్క్రీన్పై ఉన్న స్క్రీన్ షాట్ని మీషోలో అప్లోడ్ చేసుకొని లీఫ్ షేప్ బౌల్ని పర్చేస్ చేసుకోండి. తర్వాత 900 ml స్క్వేర్ షేప్ గ్లాస్ ట్రాన్స్పరెంట్ బౌల్. ఈ బౌల్ని ఉపయోగించి హల్వాని కానీ బర్ఫీని కానీ అలాగే ఏదైనా స్వీట్ని స్క్వేర్ షేప్లో నీట్గా బాక్స్ టైప్లో కట్ అవ్వాలంటే ఈ బౌల్లో వేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే నీట్ స్క్వేర్ షేప్లోకి వచ్చేస్తాయి. అలాగే బర్ఫీలకే కాకుండా గులాబ్ జామున్ కానీ రసగుల్లాలు కానీ లేదా ఏవైనా హల్వాలు కానీ ఈ బౌల్లో వేసి డెకర్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. ఈ బౌల్ లింక్ని కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ప్లే చేశాను. ఈ బౌల్ రేట్ వచ్చేసి 208 రూపీస్ వరకు పడుతుంది. అలాగే ఈ బౌల్ను సలాడ్లకు కానీ ఫ్రూట్ కస్టర్డ్లను ప్రిపేర్ చేసినప్పుడు డెకర్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్పై ఉన్న లింక్ను క్లిక్ చేసి బౌల్ను పర్చేస్ చేసుకోండి. తర్వాత వైట్ గోల్డ్ కాంబినేషన్లో అలాగే బ్లాక్ ఇంకా గోల్డెన్ కాంబినేషన్లో మంచి డెకర్ ప్లేట్స్ను చూపిస్తున్నాను. బిర్యానీ ప్రిపేర్ చేసుకున్న, పలావ్ని ప్రిపేర్ చేసుకున్న, అలాగే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయిన దోశ ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్లలో పెట్టి డెకర్ చేసుకున్నారంటే చాలా అందంగా కనిపిస్తాయి. మీరు ప్రిపేర్ చేసుకునే డిషెస్ కలర్స్ని బట్టి కాస్త డిఫరెంట్గా వైట్ ప్లేట్లో కానీ బ్లాక్ ప్లేట్లో కానీ గార్నిష్ చేసుకొని తీసుకోండి. నేను ఈ ప్లేట్స్ను డీమార్ట్లో పర్చేస్ చేసి తీసుకున్నాను. ఈ డెకర్ ప్లేట్స్ని నేను మీషోలో తీసుకోలేదు కాబట్టి ఇవి స్క్వేర్ షేప్లో ఉన్నాయి. స్క్రీన్ షాట్లో మీకు చూపించిన ప్లేట్స్ రౌండ్ షేప్లో ఉన్నాయి. నేను ఈ ప్లేట్స్ని మీషోలో పర్చేస్ చేసి తీసుకోలేదు కాబట్టి నేను తీసుకున్న
ప్లేట్స్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి. మీరు ప్లేట్స్ను తీసుకునే ముందుగా 1-2 సార్లు రియల్ ఇమేజ్ని చెక్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఇంట్లో చాలా ఎక్కువ యూస్ఫుల్గా ఉండే ఆయిల్ స్ప్రేయర్ బాటిల్ని తీసుకొచ్చాను. మనం సాధారణంగా మార్నింగ్ టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ ఈవినింగ్ రోటీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ ఆయిల్ను గరిటెతో వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ ఆయిల్ స్ప్రేని ఉపయోగించారంటే సింపుల్గా రోటీపై ఆయిల్ని వేసుకోవచ్చు. అలాగే గరిటెతో వేస్తే ఒకే దగ్గర ఆయిల్ పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఆయిల్ని స్ప్రే చేశారంటే రోటీ అంతా ఆయిల్ నీట్గా అప్లై అవుతుంది. ఈ ప్రోడక్ట్ని కూడా నేను మీషోలో పర్చేస్ చేసి తీసుకున్నాను. వీడియో తీయడం కాస్త లేట్ అయిపోయింది. ఈ ప్రోడక్ట్ని నేను ముందుగానే యూజ్ చేశాను. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, ఖచ్చితంగా తీసుకోండి. నేను కాస్త వాటర్ని వేసి ఎలా ఆయిల్ రోటీ మొత్తం స్ప్రే అవుతుందో చూపిస్తున్నాను. ఇలా ముందుగా వచ్చిన బటన్ని కాస్త ప్రెస్ చేశారంటే ఆయిల్ అంతా రోటీపై చక్కగా స్ప్రే అవుతుంది. చూసారా ఎంత చక్కగా స్ప్రే అవుతుందో? సింపుల్గా ఇంట్లోకి అవసరమయ్యే ప్రొడక్ట్స్ని చూశారు కదూ. మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన ప్రొడక్ట్ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రోడక్ట్ని మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. డైలీ మన షెడ్యూల్లో తప్పకుండా యూజ్ అవుతుంది.